తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికులు జేఏసీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా వరవతిగిరి మండల కేంద్రంలో గురువారం గ్రామ పంచాయతీ కార్మికులు మండల జేఏసీ అధ్యక్షుడు నకిరేకంటి రామచంద్ర ఆధ్వర్యంలో తమ ఉద్యోగాలకు భరోసా కల్పించాలని, జీతాలు పెంచాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ అంబేద్కర్ సెంటర్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ నుండి ఎంపీడీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు జేఏసీ మండల అధ్యక్షుడు నకిరేకంటి రామచంద్ర మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయతీ కార్మికులు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు జేఏసీ పిలుపు మేరకు ఇవాళ 18, 19 ఇవాళ ఈరోజు మండల కేంద్రాల్లో ఒక్కరోజు ధర్నా, 2 రోజులు ధర్నా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ అంబేద్కర్ బొమ్మ ముందు అక్కడ కూర్చొని నిరసన కార్యక్రమం చేసి ఇక్కడికి మండల ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. మొన్న 17వ తారీఖు జేఏసీ పిలుపులో భాగంగా మహాధర్నాకు ఇంద్రపార్క్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కానీ సిబ్బందులందరినీ కూడా ఈ ప్రభుత్వం అణచివేతకు గురి చేసింది. చాలామంది నిర్బంధించి పోలీస్ స్టేషన్లో వేసింది. కనుక గత ప్రభుత్వం ఏ రకంగా ప్రవర్తించిందో ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో వెళ్తుంది. ఇవాళ వెట్టి చాకిరీకి గురవుతున్నటువంటి అట్టడుగు వర్గాలకు చెందినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి మమ్మల్ని సిబ్బందులను ఇవాళ అనగదొక్కుతూ వెట్టి చాకురు చేయించుకుంటుంది. కావున ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒకసారి ఆలోచించి గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేస్తూ, కనీస వేతనాలు అమలు చేస్తూ పర్మనెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, మా యొక్క న్యాయమైన కోరికలను నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం ముందుండాలని, గత ప్రభుత్వం లాగా కాకుండా ప్రజాపాలన అన్నారు కనుక ప్రజాపాలన కనుక ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి, మంత్రి సీతక్క గారికి మా యొక్క గ్రామ పంచాయతీ మండల జేఏసీ తరఫు నుండి నేను మనవి చేస్తున్నాను.